విజయవాడలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా ప్రమోషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దర్శకులు పిఎం సుందర్రావుతో పాటు ప్రముఖ సాహితీ సినీ విమర్శకులు ఆర్ భరద్వాజ, సాహితీ విమర్శకులు జి లక్ష్మీ నరసయ్య, సావిత్రిబాయి పూలే ట్రస్ట్ చైర్మన్ సీతా మహాలక్ష్మి, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ, నాటక సినీ రచయిత సుఖమంచి కోటేశ్వరరావు, విరసం బాధ్యులు రచయిత అర్సవల్లి కృష్ణ, నటులు ఏఎన్ రావు, బి ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. వక్తలందరూ ఇంత మంచి సినిమా త్వరలో విడుదల కాబోతున్నందుకు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మనకు ఉపయోగపడే సినిమాలు, మనం చూడాల్సిన సినిమాలు మనకి దూరం అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, ఇలాంటి సినిమాల్ని, ఈ సినిమాలు తీస్తున్నటువంటి సుందర్రావు లాంటి దర్శకులు, నిర్మాతల్ని మనము హక్కున చేర్చుకొని ఇవి అభివృద్ధి చెందడానికి మనం తోతికంగా సహకారం అందించాలని కోరుకుంటున్నాం. పిఎం సుందర్రావు జ్యోతిబా పూలే మీద సినిమా తీయాలి అనుకుని దాదాపు 7 సంవత్సరాలుగా అదే పని మీద ఉన్నాడు ఆయన. ఇలాంటి సినిమాలు విడుదల అవటం అనేది సాధ్యం కానటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక ప్యారలల్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఈ సినిమా పట్టుకుని ఇప్పుడు హార్డ్ డిస్కే కాబట్టి హార్డ్ డిస్క్లో ఈ సినిమా తీసుకుని మన జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రదర్శించి అక్కడ హుండీ పెట్టి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ఈ సినిమాకి అని చెప్పి కంట్రిబ్యూషన్స్ తీసుకుని ఇలా ఊరి నుంచి ఊరికి వెళుతూ ఇది ఒక ఉద్యమంగాను, అలాగే ఈ జీవితాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేయటము, చెప్పడం కూడా ఇలా గనక జరిగితే ఇది వార్తగా వస్తే వాళ్ళకి చంపపెట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటి పద్ధతిలో ఇలాంటి సినిమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమమే సినిమా. ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కూడా ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఖచ్చితంగా ఈ యొక్క సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వైపు నుంచి ఏ రకమైన సహకారమైన అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నానని సుందర్రావు గారికి మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. మార్చి 10వ తారీఖు నుంచి సినిమా థియేటర్లు కొంతమంది మిత్రుల సహకారంతో తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ ఆయన జ్యోతిరావు పూలే జయంతి దాకా వరుసగా ప్రదర్శించాలని కొంతమంది మిత్రులు సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో సినిమా జనానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.